అధికారం ఉందని రెచ్చిపోతున్న ఎమ్మెల్యేని కంట్రోల్ చేయాల్సిన ముఖ్యమంత్రి పరోక్షంగా చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. ఈరోజు కేబినెట్ భేటీ సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ముందుగా నారా లోకేష్ మంత్రుల వద్ద అంశాన్ని ప్రస్తావించారు. 7 మంది ఎమ్మెల్యేల మీద సీఎం ఆగ్రహంగా ఉన్నారంటూ నారా లోకేష్ చెప్పారు. అసలు పేరోల్కి సంబంధించి శ్రీకాంత్ కరడుగట్టిన నేరస్తుడు పేరోల్కి సంబంధించి ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, సునీల్ కుమార్ వీళ్ళిద్దరూ సిఫార్సు చేశారు అన్న అంశాన్ని ప్రస్తావించిన నారా లోకేష్ సిఫార్సు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అని అనితకు కూడా సూచన చేశారు. అంతేగాని వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారో చెప్పలేదు. దాంతోపాటు అనంతపురం ఎమ్మెల్యే పైన కూడా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారంటూ లీకులు. ఇవన్నీ లీకులే. ఎక్కడ డైరెక్ట్ గా కెమెరా ముందు నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎమ్మెల్యేల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది లేదు. అది కూడా ఆడియోలు, వీడియోలు ఇవన్నీ బయటకు వస్తూ ఉండడంతో ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారాలపైన ఒక తప్పనిసరి పరిస్థితుల్లో మాకు సంబంధం లేదు అన్నట్టుగా మేము బాగున్నాము, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్న ఒక ఇంప్రెషన్ ప్రజల్లో కలిగించడానికి అన్నట్టు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఉందని చెప్పొచ్చు. సరే, అనంతపురం ఎమ్మెల్యే మీద ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు లీక్ వార్తల్లో. మరి ఆగ్రహం వ్యక్తం చేశారంటే ఏ అంశం మీద? ఎన్టీఆర్ వాళ్ళ అమ్మగారిని బండ బూతులు తిట్టారు. జూనియర్ ఎన్టీఆర్ని, ఆయన అమ్మగారిని. మరి దీని మీద ఊరికి ఆగ్రహం వ్యక్తం చేసి వదిలేస్తే సరిపోతుందా? ఆడవాళ్ళ జోలికి వస్తే, ఆడవాళ్ళని దూషిస్తే అదే ఆఖరి రోజు అవుతుందని హెచ్చరించిన చంద్రబాబు నాయుడు గారు తన సొంత పార్టీ ఎమ్మెల్యే తమ నందమూరి కుటుంబానికి చెందిన ఒక ఆడబిడ్డ గురించి ఇంత దారుణంగా మాట్లాడితే ఆగ్రహం వ్యక్తం చేశారు అని లీక్ వార్తలతో ఎలా సరిపెడుతూ ఉన్నారు? చట్టం ప్రకారం అయితే ఈ పార్టీకి ఆయన మీద చర్యలు ఉండాలి కదా, కేసు నమోదు చేసి ఉండాలి కదా. అది కూడా కాదు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు 2 రోజుల్లోగా దగ్గుపాటి ప్రసాద్ 2 రోజుల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని చెప్తున్నారు. కనీసం ఆ పనైనా ముఖ్యమంత్రి గారు చేయిస్తున్నారా ఎమ్మెల్యేతో? లేదు. ఆగ్రహం వ్యక్తం చేశారు అని వార్తలు చెప్పుకున్నంత మాత్రాన వార్తల్లో వచ్చే ఉపయోగం ఏంటి? పైగా దగ్గుబాటి ప్రసాద్ చేశారు అన్నది ఇప్పుడు ముఖ్యమంత్రి నారా లోకేష్ కూడా ధృవీకరిస్తున్నట్టే ఆయన తప్పు చేశారని. మరి తప్పు చేసినప్పుడు ఓన్లీ ఆగ్రహం వ్యక్తం చేసి వదిలేస్తే సరిపోతుందా? చట్ట ప్రకారం చర్యలు ఉండవా? కనీసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నట్టు ఆయనతో ఒక ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా క్షమాపణ అయినా చూపించే పరిస్థితిలో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు లేదు అన్నది ఒక ప్రశ్న. దాంతోపాటు బుడ్డా రాజశేఖర్ ఆయన ఫారెస్ట్ సిబ్బందిని రాత్రి అంతా కొట్టుకుంటూ కారులో వేసుకొని తిప్పి ఒక గెస్ట్ హౌస్ లో, మళ్ళా అది కూడా ఆయన తాగి వెళ్ళారని చెప్తున్నారు, శ్రీశైలం దేవస్థానం గెస్ట్ హౌస్ కి. అలాంటి ఇంత ఘోరం చేస్తే సీసీ కెమెరాల్లో కూడా ఆయన దాడి దృశ్యాలు, దౌర్జన్యం దృశ్యాలు బయటకు వస్తే ఆగ్రహం వ్యక్తం చేసి వదిలేస్తే సరిపోతుందా? కిడ్నాప్ కేసు, హత్యాయత్నం కేసు ఇలాంటి పెట్టి ఈ పాటికి అరెస్ట్ చేసి ఉండాలి కదా, అరెస్ట్ చేయించి ఉండాలి కదా. ఎందుకు చేయించలేదు? ఇంకా కొలికపూడి శ్రీనివాస్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారంట. కోటమిరెడ్డి సునీల్ కుమార్ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్తూ ఉన్నారు. నజీర్ అహ్మద్ ఎమ్మెల్యే, ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఏంటి? ఒక మహిళ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య యత్నం చేసింది. దానికి కూడా ఊరికి ఆగ్రహం వ్యక్తం చేస్తే సరిపోతుందా అన్నది చెప్పారు. కూనా రవికుమార్కి సంబంధించి ఆయనకు తప్పు లేదు అని చెప్తూ వచ్చారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారంటే కూనా రవికుమార్ కూడా మహిళా ప్రిన్సిపల్ విషయంలో తప్పు చేశారని కదా. మరి తప్పు చేసినప్పుడు ఆమె కూడా చనిపోవడానికి సిద్ధపడిపోయినప్పుడు కూనా రవికుమార్ పైన ఏం చర్యలు తీసుకున్నారు? ఊరికే ఇలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఒక లీక్ వార్తలు ఇస్తే సరిపోతుందా? పైగా చూడండి ఎంత సింపుల్ గా చెప్పారు. ఈ ఎమ్మెల్యేలు కొందరు కట్టుదాడుతూ ఉన్నారు, వాళ్ళ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, అలాంటి వాళ్ళని కట్టడి చేసి అలాంటి వాళ్ళ బాధ్యతను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు తీసుకోవాలి అని ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ఇన్ఛార్జ్ మంత్రులు ఇంత దౌర్జన్యంగా, ఇంత పట్టపగలు దౌర్జన్యాలు చేస్తున్న వాళ్ళు, వేధిస్తున్న వాళ్ళు, ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడిన కంట్రోల్ కానీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ మంత్రులకు భయపడతారా? అంటే ఇంకేం జరిగినా కూడా అది మాకు సంబంధం లేదు, ఇన్ఛార్జ్ మంత్రులు ఏం చేస్తున్నారు, అదంతా ఇన్ఛార్జ్ మంత్రుల తప్పు అని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఒక్కరిపైన ఇప్పటివరకు కఠిన చర్యలు ఉన్నాయా? వరుసగా ఇవన్నీ రావడంతో ఇప్పుడు 7 మంది మీద ఎమ్మెల్యేల మీద ఆగ్రహం అని అంటున్నారు. కానీ ఈ 7 మందేనా? ఆళ్ళగడ్డలో ఒక ప్రజాప్రతినిధి మీద ఎంత ఆరోపణలు ఎన్ని నెలల నుండి వస్తున్నాయి? జమ్మలమడుగులో ఒక ప్రజాప్రతినిధి సిమెంట్ ఫ్యాక్టరీని బంద్ చేయించారు కదా, వాటాలు ఇవ్వలేదని. పల్నాడులో ఒక ఎమ్మెల్యే 2 సిమెంట్ ఫ్యాక్టరీని, గురిజాలలో 2 సిమెంట్ ఫ్యాక్టరీని 2 నెలల పాటు ఆపేయించారు కదా. హెచ్చరంలో ఒక ఎమ్మెల్యే బీర్ల కంపెనీ మీద దాడి చేయించారు కదా అనుచరులతో. ఇలా తీస్తూ పోతే లెక్కలేనన్ని ఉన్నాయి. పైగా ఇవన్నీ ఏంటి? బయట కనిపించినవి మాత్రమే. బయటకు కనిపించకుండా జరుగుతున్న దౌర్జన్యాలు ఇంకా అనేకం ఉన్నాయి. ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రజలు భయపడిపోతున్నారు. ఇదివరకు ఎమ్మెల్యేలు అంటే మా ఎమ్మెల్యే ఉన్నారు అన్న ధైర్యం ఉండేది. ఇప్పుడు మా ఎమ్మెల్యే మా జోలికి ఎక్కడ వస్తారు అని ఎక్కడికక్కడ భయపడిపోయే పరిస్థితి. మరి ముఖ్యంగా నగరాల్లో ప్రాతినిధ్యం వేస్తున్న ఎమ్మెల్యేల దెబ్బకి ఆయా ప్రాంతాల్లో
2 సెంట్లు 3 సెంట్లు స్థలాలు కొనాలన్న వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. ఎక్కడ ఎమ్మెల్యే అనుచరులు వాళ్ళు కబ్జాలు చేస్తారో, దౌర్జన్యం చేస్తారో అని. ఎక్కడైనా ఒక విలువైన భూమిని కొనాలన్నా కూడా ఈరోజు ప్రజలు భయపడే పరిస్థితుల్లోనికి రాష్ట్రం వెళ్ళిపోయింది. దీని మీద ముఖ్యమంత్రి చాలా కఠినంగా వ్యవహరించాల్సింది పోయి ఒకరిద్దరు ఎమ్మెల్యేల మీద అత్యంత కఠినంగా, ఎవరు ఊహించనంత కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప దారికి వచ్చే పరిస్థితి లేదని తెలిసి కూడా ఇప్పటికీ కూడా ఈ ఆగ్రహం వ్యక్తం చేయడం అన్నది చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన 3వ నెల నుంచే మొదలైంది. బాగా పాత పత్రికలు తిప్పేసిన అర్థమవుతుంది. ప్రతి క్యాబినెట్ లోనూ ఆగ్రహం వ్యక్తం చేశారు కొందరు ఎమ్మెల్యేల మీద అన్నట్టుగా మాట్లాడమే కానీ ఎక్కడా కంట్రోల్ లేదు. మంత్రుల పేషీల మీద ఎన్నెన్ని ఆరోపణలు వస్తున్నాయి. పైగా ఆ పెరోల్కి సంబంధించి, శ్రీకాంత్ అనే పెరోల్కి సంబంధించి జీవోను రహస్యంగా ఉంచారు. జీవోను రహస్యంగా ఉంచారంటే దాని ఉద్దేశం ఏంటి? అందరికీ తెలుసు అతడు ఒక తప్పుడు వ్యక్తికి మనం పెరోలు ఇస్తున్నాం, అది పెద్ద వివాదం అవుతుందని తెలిసి కూడా ముందుకెళ్లారన్నది క్లియర్ గానే అర్థమవుతోంది కదా. పైగా ఏ వీధిలో లైట్ పడిందో లేదో కూడా మేము కనిపెడతామని చెప్పి, అంత టెక్నాలజీ ఉపయోగిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక కరుడు కట్టిన నేరస్తుడికి పెరోల్, 2 ఎమ్మెల్యేల సిఫార్సుతో ఒక మంత్రి ప్రోద్బలంతో పెరోల్ వస్తూ ఉంటే కనిపెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. పైగా మంత్రుల పనితీరు పైన కూడా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్తున్నారు. కేబినెట్ భేటీలో కొందరు ఫైల్ క్లియర్ చేయడం లేదు సరిగా, ఒక్కో ఫైల్ క్లియర్ చేయడానికి సగటున 3 రోజులు తీసుకుంటున్నారని కూడా వ్యాఖ్యానించారట. అయితే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు అసంతృప్తి వ్యక్తం పౌర సరఫరాల శాఖ మంత్రి ఏకంగా సగటున ఒక్కో ఫైల్ క్లియర్ చేయడానికి 33 రోజులు తీసుకుంటున్నట్టు వ్యాఖ్యానించారట. అయితే దీనికి నాదెండ్ల మనోహర్ అంగీకరించలేదు. మీరు చెప్తున్న లెక్క సరిగా లేదు అని నాదెండ్ల మనోహర్ చెప్పేసేసరికి చంద్రబాబు నాయుడు గారు ఓకే సరే అయితే మరి పరిశీలిద్దాం ఇంకోసారి అని చెప్పారంట. అంటే ఏ స్థాయిలో వ్యవహారాలు ఉన్నాయి వీళ్ళ మధ్య అన్నది కూడా అర్థమవుతోంది. ఒక మంత్రిని ఉద్దేశించి 33 రోజులు తీసుకుంటున్నారని జనసేన మంత్రిని చంద్రబాబు నాయుడు గారు అనడం, ఆయన వెంటనే మీ లెక్క తప్పు అనడం, మరి అయితే ఇంకోసారి పరిశీలిద్దామని చెప్పడం, ఇలాంటివి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే మీదైనా కఠినంగా 1-2 ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటే తప్ప చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధిని కూడా ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు. ఎమ్మెల్యేలు ఇంత విచ్చలవాడి వ్యవహరిస్తుంటే, ఆగ్రహం వ్యక్తం చేశారని లీక్ వార్తలు ఇచ్చుకుంటూ ఉంటే ప్రజలు వీటన్నిటిని చూసి విసిగిపోయారు. ఎమ్మెల్యేలు ఏమో ఒకవైపు పేటరైపోతున్నారు. అసలు ఎమ్మెల్యేల గురించే మాట్లాడుతున్నారు కానీ మొత్తం ఈ ఫార్మేట్లకే ప్రభుత్వాన్ని తీసుకెళ్ళింది, ఎమ్మెల్యేలు తీసుకెళ్ళిందే ముఖ్యమంత్రి అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. రెడ్ బుక్ అంటూ నిత్యం వేధించడం, ఇష్టానుసారం వ్యవహరించడం, ఇంకా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా అన్ని హద్దులు చెరిపేసుకొని ఇష్టానుసారం రెచ్చిపోవడం, అంటే పూర్తిగా అప్రజాస్వామికంగా ముందుకు వెళ్ళిన వ్యవహారం చూసిన తర్వాత ఎమ్మెల్యేలు కూడా ఇదంతా కరెక్టే కాబోలు, మనం అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని దౌర్జన్యాలు, ఇష్టానుసారం వ్యవహరించడం, అందరినీ కొట్టడం ఏమి కాదేమో, ఇదంతా తప్పు కాదేమో, మన ముఖ్యమంత్రి గారు కూడా అదే కదా చేస్తున్నారు అన్న ఒక పరిస్థితి ఏర్పడిపోయింది. పరోక్షంగా దీని అంతటికీ కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు రెడ్ బుక్ పేరుతో మొత్తం వ్యవస్థల్ని ఆ స్థాయికి తెచ్చిన నారా లోకేష్ గారు కూడా ప్రధాన బాధ్యత వహించాల్సి ఉంటుంది రాష్ట్రంలోని పరిస్థితులకి.